ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు AR5 న్యూస్. నా పేరు శశి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఎన్నికల దృష్ట్యా ఇక్కడ వాడి వేడి ఎన్నికలు ఇక్కడ ప్రచారంలో కానివ్వండి, అన్ని పార్టీల వారు హిందూపురంలో ప్రచారంలో పార్టీ నాయకులందరూ కూడా బిజీగా ఉన్నారు కదా. మరి ప్రస్తుత రాజకీయ కారణాల దృష్ట్యా ఇక్కడ తెలుగుదేశం మాజీ రాష్ట్ర కార్యదర్శి పాంశెట్టి శేఖర్ గారు మనతో ఉన్నారు. రాజకీయాల దృష్ట్యా సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. 2004లో అనుకుంటా నేను అడ్వర్టైజ్మెంట్ కి అప్పుడు వచ్చినప్పుడు మీరు కానీ మీ బ్రదర్ కానీ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి వచ్చారండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హిందూపురం అంతా ఇప్పుడు ప్రస్తుతం హిందూపురం ఎప్పుడు కూడా సస్యశ్యామలమే. ఎందుకంటే గతంలో 83 రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే అధికారాన్ని తీసుకొచ్చిన ఘనత మన భారతదేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు రామారావు గారు బీసీ కులస్తులకి వీవర్స్ కి 83లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హిందూపురం కంచుకోటగా ఉందంటే బీసీలకి ఎంతో అండగా ఉండి ఇక్కడుండే ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంది కాబట్టే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గెలుస్తోంది అనే దానికి ఉదాహరణ. సార్ మీ గురించి మా అందరికీ తెలుసు. మరి మా వ్యూవర్స్ ఉంటారు కదా, ప్రెసెంట్ వ్యూవర్స్ కి అందరు కూడా మీ గురించి, మీ పార్టీ క్యాడర్ ఏంటి, మీరు పార్టీలో చేసిన సేవలు, అలాగే మీరు ఇంకా మీ గురించి మా వాళ్ళకి తెలియజేస్తారా? ఇక్కడ 83 తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి వీవర్స్ కి మంచి అనుకూలమైన స్థితిలో వీవర్స్ కి సపోర్ట్ ఇవ్వడం రామారావు గారి నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు, ప్లస్ ఈనాడు మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ వరకు కూడా వీవర్స్ కి ఎన్నో రకాలుగా ఇక్కడ వాళ్ళ కోసం పార్టీ సేవ్ చేయడం జరిగింది. పార్టీ కూడా వీరి కోసం గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు చైర్మన్ గా, నాకి మున్సిపల్ చైర్మన్ గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరియు ఒక కులస్తులకే వీవర్స్ కే కాకోకుండా పార్సార్థి గారికి, కురుబ కులస్తులైన పార్సార్థి గారికి కూడా ఎంపీగా 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే అంబికా లక్ష్మీనారాయణ, వాల్మీకి కులస్తులైన అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా ఈరోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మైనార్టీస్ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని కులస్తులు కూడా తెలుగుదేశం పార్టీ హిందూపురంలో న్యాయం చేసిందా అనే దానికి ఇదే ఉదాహరణ. మరి ఈ రోజు మనం చూస్తున్నాము వెన్నంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉంది అంటే ఇక్కడ రామారావు గారు అయితే ఏమి, బాలకృష్ణ గారు అయితే ఏమి, ఇక్కడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి, ఆనాడు గతంలో రామారావు గారు ఇంటికి ఒక బీద వాళ్ళకి కూడు గూడ నీరు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బీది వారికి కూడా, రైతులకు కూడా ఇల్లు కట్టించడం జరిగింది. తర్వాత వాటర్ సమస్య లాస్ట్ లో మన 2004లోనూ నీటి సమస్య హిందూపూర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే మన బాలకృష్ణ గారు 2014లో వాటర్ కోసము గొల్లపల్లి రిజర్వాయర్ ని ఇంకా 192 కోట్లతో హిందూపూర్ ప్రాంతానికి పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళ సదుపాయం తీసుకొచ్చిన ఘనత ఒక నందమూరి బాలకృష్ణకే దక్కుతుంది. వైఎస్ఆర్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా హోరాహోరీగా హిందూపురంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారన్నమాట బాలయ్య గారు. ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు బాలకృష్ణ గారు అలాగే వసుంధరాదేవి గారు చాలా ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం? డౌటే, క్వశ్చనే లేదు. నందమూరి బాలకృష్ణ గారి 3వసారి హ్యాట్రిక్ కొడతారు. మంచి మెజారిటీతో 25,000 ఇంకా 30,000 మెజారిటీతో వస్తారని చెప్పి ఈ రోజు ఎక్కడైతే ప్రచారానికి వెళ్తున్నామో ప్రజలందరూ కూడా ఓపెన్ గా వాళ్ళ సొంత పనులు కూడా వదిలిపెట్టి తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారంటే ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? మరి ఈ రోజు మనం చూస్తున్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే జరిగినాయి తప్ప వేరే దీంట్లో లేవు. కోవిడ్ టైంలో కూడా సొంత నిధులతో బాలకృష్ణ గారు ఆక్సిజన్ అయితే ఏమి, పేద ప్రజలకు ఆనాడు హోటల్స్ కూడా లేకపోతే వాళ్ళందరూ కూడా భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది. సొంత నిధులతో హాస్పిటల్ కి
ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎంతో హీన స్థితిలో ఉండేది గతంలో. బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఒక కార్పొరేటర్ స్టైల్లో ఈ రోజు హిందూపురంలో హాస్పిటల్ ఉంది అంటే ఆ ఘనత నందమూరి బాలకృష్ణ గారికే దక్కుతుంది. మరి ఈ రోజు చూస్తున్నాము క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా హిందూపురం ప్రజలందరూ కూడా ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఆయన ఫ్రీగా ఆయన సొంత హాస్పిటల్తో ఆయన సొంత నిధులతో హిందూపురం ప్రాంత ప్రజలకి ఆయన చూపిస్తున్నాయంటే ఇంతకంటే ఏం కావాలి? మరి ఈ రోజు బాలకృష్ణకి బ్రహ్మరథం కాకుండా ఇంకేం పడతారు ప్రజలు? మీరే ఆలోచించేయండి. 2014లో బాలయ్య గారే ప్రచారానికి వెళ్ళేవారు. 2019 కూడా బాలయ్య గారే ప్రచారం చేశారు. అలాగే బాలయ్య గారు గెలుపొందారు హిందూపురంకి. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రావడానికి కారణం ఏంటి? ఇటీవల నారా బ్రాహ్మణి గారు వచ్చారు. అలాగే వసుంధరాదేవి గారు కూడా లాస్ట్ ఇయర్ కూడా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా కూడా ప్రచారం ఇంత నిర్విరామంగా ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి? చిన్న బామునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు. అదే గతంలో చేసిన పొరపాటు ఏమి అంటే ఆయన ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి దగ్గరకు వచ్చి తండ్రి చనిపోయినాడు అనే బాధతో ప్రజల దగ్గరకు వచ్చి తన గోడ విన్నవించుకొని ప్రజలకు ఏదో చేస్తాడనే ఉద్దేశంతో గతంలో ఆయనకి ఒకసారి అనే అవకాశంతో ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ని జీరో తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు చూస్తే గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ని జగన్ బ్రాండ్ గా మందు తీసుకొచ్చాడు. ఆయనకు కావాల్సింది ఆయన సొంత నిధులు ఎలా సమకూర్చుకోవాలో చూశాడు. కానీ పేద ప్రజలకు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. పేద ప్రజలకు కానీ రైతులకు కానీ వీవర్స్ కానీ ఏ కులస్తుల్ని తీసుకున్నా కూడా ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు అనంటే గతంలో ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజు చిన్న పామునైనా పెద్ద కర్రతో ఎందుకు కొట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ఫ్యామిలీనే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ వీధన వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీ తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే అమరావతిని ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి అమరావతిని క్యాపిటల్ సిటీగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి రావాలి, ప్రజలకి మేలు చేయాలి. అందుకోసమే ఈ తాపత్రయం. ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే సీట్ కానివ్వండి, ఎంపీ సీట్ కానివ్వండి. ఈ అభ్యర్థుల వల్ల టీడీపీ పార్టీ ఏమన్నా చీలే అవకాశం? క్వశ్చనే లేదండి. ఈ అభ్యర్థులు ఎందుకు గాని పుట్టుకొచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ ఓటు బ్యాంకే ప్రభుత్వానికే నష్టం గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం గాని తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టము లేదు. తెలుగుదేశం క్యాడర్ అప్పటికి ఇప్పటికి ఎప్పుడూ అట్లనే ఉంది. ఇక్కడ ఎటువంటి అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతారు. ఇక్కడ ఉండే ప్రజలు తెలుగుదేశం అంటే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ తెలుగుదేశం అనేది ఉంది. కాబట్టి అత్యధిక మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందే తప్ప ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. మే 4న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారనమాట. సిద్ధం సభ నిర్వహించారు. అత్యధిక ప్రజలందరూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ చాలా ధీమాగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వారే గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రజలు వైసీపీనే గెలుస్తుందనే అభిప్రాయంలో ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? క్వశ్చనే లేదు. వాళ్ళకి దడబుట్టింది వైఎస్ఆర్ వాళ్ళకి. సీఎం ఎప్పుడు చెప్పాడు 175 వైనాట్ 175 వైనాట్ 175 అనేవాడు ఇంట్లో కూర్చోకుండా ప్రచారానికి ఎందుకు వచ్చాడు? ఈ రోజు ఎందుకు భయపడుతున్నాడు? ఈ రోజు హిందూపురానికి వచ్చి బయట నుంచి ఓటర్స్ కంతా ఇంత అమౌంట్ అనేది ఇచ్చి ప్రజల్ని ఈ ప్రచారానికి తీసుకొస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా ఎవరు కూడా ప్రజలు రాలేదు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు చాలా మందికి అక్కడ వస్తే భోజనాల సదుపాయాలు నీటి సదుపాయాలు కూడా ఇవ్వనటువంటి ఇక్కడుండే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఇంక రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంత మాత్రం చూస్తారు? అక్కడ వచ్చిన వారికే కార్యకర్తలకే వాళ్ళు నీటి సదుపాయాలు ఇవ్వలేదు, భోజన సదుపాయాలు లేదు, వాళ్ళనే చూసుకోలే వాళ్ళ క్యాడర్ ని. ప్రజల్ని రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చూసుకుంటారు? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ కంచుకోటే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. సార్, మీరు ఎక్కువగా టీడీపీ ప్రచారం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్నికలకి మీరు ముందు నుంచి ప్రచారంలో మీరు ముద్రేటిపల్లిలో అంతా మీరే ప్రచారం చేస్తున్నారు టీడీపీకి. మరి ఎందుకు టీడీపీ సమావేశాలు మీరు ఎందుకు కనపడడం లేదు?
మీరెందుకు కనపడడం లేదు? అలాంటిది ఏం లేదండి. ఇక్కడ బాలకృష్ణ గారు ఏదైతే మనకి ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల అనుసారమే ఇక్కడ పార్టీలో కానీ వేరే కార్యక్రమాలకు కానీ తప్పకుండా మేము అందరూ హాజరైతూనే ఉన్నాము. బయట వారి ప్రచారం తప్ప మేము తెలుగుదేశం పార్టీ అంటే మాకు ప్రాణము. ఎప్పుడు సత్యాంత వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ కీర్త ప్రతిష్ఠలు, తెలుగుదేశం పార్టీ బతుకున్నంత వరకు హిందూపురం తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. అంతేగాని ఇక్కడ ఒక శేఖర్ వలన ఇంగోరు వలన అది కానే కాదు. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక లీడర్ గా తయారు చేస్తున్నాడు బాలకృష్ణ గారు. అదే పెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీకి. ఇంకా అంతకంటే ఏం కావాలి? రెడ్డి గారు గెలిచిన తర్వాత చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా అమలు పరుస్తున్నామని చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏంటి అమలు పరుస్తున్నారండి? ఆయన దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఆయన ఏమి అమలు పరచడం అంటే ఏదీ లేదు. ఆనాడు ఎలక్షన్ లో ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ప్రజల కోసం నేను వస్తున్నానని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాడు. ఒక్కసారి అనే దోపిడీ చేసి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీదారులుగా దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి ఈ రోజు మనం చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నాడు, ఏది అసెంబ్లీలో కూడా. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి రాజధానే లేదు. రెండోది కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. ఆనాడు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నాడు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి బీద ప్రజలకైతేమి మధ్యతరగతులకైతేమి అందరికి కూడా నష్టం జరుగుతుంది. తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచేశాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నా క్యాంటీన్ ఉండేది, అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది. మరి అదే అన్నా క్యాంటీన్ ని ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు సొంత నిధులతో మొబైల్ వ్యాన్ పెట్టి పేద ప్రజలకు నిత్యం అన్నదానం చేస్తున్నాడు అంటే అది గొప్ప విషయం ఒక నందమూరి బాలకృష్ణకే దక్కుతుంది. తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. ఈ రోజు చూసే జగన్ బ్రాండ్ పెట్టుకొని మద్యాన్ని ఏర్లై పారిస్తున్నాడు. మరి ప్రత్యేక హోదా అన్నాడు. ప్రత్యేక హోదా ఎక్కడ అడిగాడు? సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి ప్రత్యేక హోదా అడుగుతా అన్నాడు. ఈ రోజు కూడా ఆయన ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన ప్రస్తావనే లేదు. ఇసుక ధరలు విపరీతంగా పెంచారు. గతంలో చూస్తే ఇసుక అనేది వాళ్ళకి ఏం కావాలో అది వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజు ఇల్లు కట్టుకోవాలంటే కూడా బీద ప్రజలు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, 2 ఏళ్లలో కడతామన్నారు, 3 ఏళ్లలో కడతామన్నారు, 5 సంవత్సరాలు ఏంది? ఈనాటి కూడా పోలవరం గురించి పట్టించుకున్న నాదుడే లేదు. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఈనాడు చూస్తే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మనకి వాళ్ళకి 12 రూపాయలు వ్యత్యాసం ఉంది. ఈ 12 రూపాయలు కూడా ఎక్కడికి వెళ్తుంది? నీ సొంత నిధులకి వెళ్తుందా, లేకుంటే ఎవరెవరికి మీరు పంచుకుంటున్నారు? పేద ప్రజలకు ఏమిస్తున్నారు? రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? దోచేది దాచేదే తప్ప. తర్వాత చెత్త మీద కూడా పన్ను వేయాలి అనుకుంటున్నాడు. ఆ రోజు చూస్తే ఇంటి పన్ను అనేది మనం చూసాం. ఈ రోజు చెత్త పన్ను అంటున్నాడు. ఖాళీ స్థలాలకు కూడా పన్ను అంటున్నాడు. అది కాకుండా కూడా ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక విధానం తీసుకొచ్చాడు. అంటే గతంలో మీ తాతగారు అయితేమి, మీ నాన్నగారు అయితేమి, మీరైతే సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఈ రోజు మనం గవర్నమెంట్ కి మన పత్రాలు సమర్పించి వాళ్ళ ద్వారా మన ఆస్తి అని మనము తెలుసుకోవాల్సిన ఇంత దారుణమైన తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ప్రజలందరూ కూడా ఈ రోజు చూస్తున్నాడు. అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి రాష్ట్ర ప్రజలంతా కాచుకొని కూర్చున్నారు. భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. హిందూపూర్ హ్యాడ్రిక్ నందమూరి బాలయ్య మంచి మెజారిటీతో 30,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. 23 సీట్లు ఎంపీ సీటు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వస్తే చేనేత మగ్గాల ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లోనే కాదు, గతంలో కూడా సబ్సిడీ వీవర్స్ కి ఇవ్వడం జరిగింది. గతంలో కరెంట్ ఛార్జీలు కూడా 500 రూపాయలు వచ్చేటివి. ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కూడా 5,000, 10,000 రూపాయలు వచ్చిందంటే ఈ రోజు చేనేత పరిశ్రమ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే మీరు ఆలోచించండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. 200 యూనిట్లు చేనేతలకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. 500 యూనిట్లు పవర్లూమ్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతకంటే ఆనందకర విషయం ఏముందండి? ఈ రోజు చేనేత పరిశ్రమ ఎంతో బాగుందంటే ఆనాడు రామారావు గారి నుండి చంద్రబాబు నాయుడు వల్లనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ బాగుందనేది మనకి ముఖ్య ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా గతంలో ఉండేటివన్నీ తీసేశాడండి. అందుకే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు ఏమన్నా పదవులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒక పదవుల కోసం మేము ఎప్పుడు పాకలాడలేదండి. పార్టీ కోసమే కట్టుబడి ఉన్నాం. అధిష్టానం ఏం చెప్తే దానికే కట్టుబడతాం. ఒక కార్యకర్తగానే ఒక సైనికుడిగానే ఉంటాం తప్ప ఒక పదవులకు ఆశించి మేము ముందుకు వెళ్ళలేదు. ఏ రోజు వెళ్ళలేదు, వెళ్ళబోం కూడా. ఒక కార్యకర్తగానే నాకు గర్వంగా ఉంది. అందుకంటే ఏం కాదు, ఈ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఒక కార్యకర్తగానే ఉంటా గానీ ఒక పదవులకు ఆశించి నేను ఈనాడు రాలేదు. ఆనాడు మా పెద్దలైతేమి మేమైతేమి ఏ రోజు కూడా మేము తెలుగుదేశం పార్టీ కట్టుబడే ఉంటాం తప్ప ఇంకో పార్టీకి వెళ్ళేది లేదు. ఈ పార్టీలోనే ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాం, ఒక కార్యకర్తగానే ఉంటాం. ప్రచార పార్టీలో ఎక్కువగా బాలయ్య గారు చుట్టచూపుగా వచ్చి వెళ్తుంటారు హిందూపురంకి. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రజల్ని చూసుకొని వెళ్తుంటారు. ఇక్కడే ఉండి లోకల్ గా ఉండి కార్యక్రమాలు చేయరు అని వైసీపీ పార్టీలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ అపోహలే అండి. బాలకృష్ణ గారు ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా వాళ్ళకు కావాల్సిన ఇక్కడైతే కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు అయితే ఏమి, పిఏ అయితేమి, వాళ్ళు ప్రతి నిమిషంలోనూ ప్రజల కోసం వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ దగ్గరుండి చూసుకుంటూ ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటూ వాళ్ళ ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉన్నారనేది అది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు మేము అక్కడికి వెళితే పార్టీ ఆఫీస్ లో వాళ్ళు శ్రీనివాసరావు గారు అయితే ఏమి, పిఏ గారు అయితే ఏమి, సురేంద్ర గారు అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇమ్మీడియట్లీగా బాలకృష్ణ గారికి ఫోన్ చేయడం జరుగుతుంది. వెంటనే బాలకృష్ణ గారు స్పందించి మన హిందూపూర్ ప్రజలకి కావాల్సిన సదుపాయాలు, వసతులు అన్ని విషయాల్లోనూ ముందుంటారండి. ఇంతకంటే ఏం కావాలి. ఈ రోజు భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. ప్రజలే రేపు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలే రేపు చెప్తారు ఎంత మెజారిటీ తెలుగుదేశంకి వచ్చింది. బాలకృష్ణ అఖండమైన మెజారిటీతో గెలవబోతున్నాడు. మినిస్టర్ కూడా హిందూపూర్ ప్రాంతానికి మినిస్టర్ గా కూడా మనము బాలయ్య గారిని చూడబోతున్నాము. ఈ వైఎస్ఆర్ చెప్పిన అబద్ధాల ప్రచారం అంతా కూడా ఓన్లీ ఆ ప్రచారం వరకే ఉంటుంది. కానీ ఇక్కడ హిందూపురంలో ఉండే ప్రజలు బాలయ్య గారు వెన్నంటే ఉంటారు. ఆయన కోసం అహర్నిశలు శ్రమ పడుతూ మేమందరూ కూడా ఆయన విజయానికి అండగా ఉంటామని తెలియజేస్తూ జై బాలయ్య, జై జై తెలుగుదేశం. మీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచి ఉంది? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. మా పెద్దలకు కూడా గౌరవించారు, మాకు కూడా గౌరవించారు. ఇక్కడ చేనేత కులస్తులకు కూడా గౌరవించారు. అన్ని కులస్తులకు కూడా ఇక్కడ రామారావు గారితో మొదలుకొని బాలకృష్ణ గారితో మొదలుకొని అందరూ కూడా ఇక్కడ గౌరవిస్తున్నారంటే ఈ పార్టీ కోసం మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. పార్టీ కోసం ఎంతటికైనా మేము ముందు ఉంటాము. పార్టీ కోసం కష్టపడతాం. తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పాన్సెట్టి శేఖర్ గారు మనతో అమూల్యమైన విషయాలు చర్చించుకున్నాం. సో చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అదే AR5 న్యూస్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.